దర్యాప్తు నెక్స్ట్ మరొకరికి ఓరట్లు వస్తున్నాయి ఒక పక్క జోగి రమేష్ దేవినేని అవినాష్ వీళ్ళందరికీ కూడా సుప్రీంకోర్టు మళ్ళీ పొడిగించిందట బెయిల్కి సంబంధించి. ఊరట అంటే కేసు పూర్తిగా విచారించకుండా మీరు అరెస్ట్ చేయకండి అని ఊరట. అది సామాన్యంగా అలా ఇస్తారు. ఇది ఎక్స్టెండ్ చేసిందట మళ్ళీ. అందుకనే మీరు మళ్ళీ కేసులు చేస్తూ ఉంటే దాన్ని ఎక్స్టెండ్ చేస్తారు. రేపొద్దున కోర్టు పోలీసులు ప్రూవ్ చేసి ఆధారాలతో పెడితే అరెస్ట్ చేయొచ్చు. అరెస్ట్ చేసినా కొద్ది రోజులు ఉంచుతారు. ఏమీ శాశ్వత యావజ్జీవ శిక్షలు ఏమి ఉన్న ఫలం పడవు. కానీ వంశీ మీద వచ్చిన ఆరోపణలు, వంశీ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు, చర్యలు వీటి రీత్యా ఇలా జరగడం అనివార్యం. అన్నింటినీ మించి ఆ సత్యవర్ధన్ అనే అతని కిడ్నాప్ ఆరోపణ ఆధారం చేసుకొని అతని మీద ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారు. కాబట్టి ఇప్పుడు 11 రోజులు రిమాండ్ విధించింది ఎస్సీ ఎస్టీ కేసు న్యాయస్థానం. రెండవది ఆ భూమి ఏదో దానికి సంబంధించిన కేసులో వీళ్ళు పీటీ వారెంట్ అడిగారు కాబట్టి అది కూడా ఒకటి. సో ఇప్పుడు 3-4 కేసులు ఆయన చుట్టుముట్టి ఉన్నాయి. వంశీకి కూడా వనరులు పుష్కలంగా ఉన్నాయి. ఆయన న్యాయవాదులు పెట్టుకొని వాటిని ఎదుర్కోగలుగుతాడు. కానీ బట్ పోలీసులు కానీ ప్రభుత్వం కానీ చాలా కఠినంగా తీవ్రంగా ఉండడం అనివార్యంగా కనిపిస్తుంది. కోర్టులు కూడా పోలీసుల వాదంతో ఏకీభవిస్తున్నాయి. కాబట్టి అంతకంతకు ఆయనకి ఎక్స్టెన్షన్ ఒక్కటే. ఆయనకు కావాల్సిన కొన్ని సదుపాయాలు ఆరోగ్యరీత్యా అక్కడ అవి కల్పించమని మటుకు కోర్టు అది కూడా చెప్పింది. దాన్ని బట్టి చూస్తే మనం కోర్టు అనేది వాస్తవికంగా వాళ్ళు చెప్పగలిగింది చెప్తున్నారని అనిపిస్తుంది. మీరు కానీ ఒకటైతే గతంలో లాగా మీడియాలో సోషల్ మీడియాలో అయిపోయింది ఎరగదీశారు అట్లాంటివి కొంచెం తగ్గుతున్నాయి ఇప్పుడు. ఎందుకంటే కోర్టులు ఒక విధమైన విచక్షణాయుతమైన తీర్పులు ఇవ్వటం వల్ల. కానీ చేసినవే పొరపాట్లు తీవ్రమైనవి కాబట్టి, తప్పులు మాట్లాడినవి ఇవన్నీ తప్పులు కాబట్టి తప్పకుండా దానికి వంశీ మూల్యం చెల్లిస్తున్నారు అనుకోవాలి. ఎప్పుడు బయటికి వస్తూ రావడానికి కొంత సమయం పట్టచ్చు. కొన్ని వారాలు 2-3 వారాలు గ్యారంటీకి పడుతుంది. అవును. ఇంకా తర్వాత పై కోర్టుకి వెళ్తారా అంటే హైకోర్టు డోర్ క్లోజ్ చేస్తే కానీ సుప్రీంకోర్టుకి వెళ్ళారు. అది ఇంకా జరగలేదు కదా. పైగా ఎస్సీ ఎస్టీ న్యాయస్థానం మళ్ళీ అది వేరు. కాబట్టి వంశీకి చాలా కాలమే ఈ సమస్య ఉండే అవకాశం ఉంది. సార్ మరొక అంశం, జమిలీ ఎన్నికలకు సిద్ధం కావాలని నిన్న జగన్మోహన్ రెడ్డి గారు దిశానిర్దేశం చేశారట. అలాగే జమిలీ ఎన్నికలకు రూట్